వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయని మనకు తెలుసు. అదేవిధంగా మన ఇంటి లోపల ఉండే కొన్ని ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయని మీకు తెలుసా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? మనం రోజు మన ఇంటి లోపల ఉంటూనే మనకు ఊపిరితిత్తులకి ఇవి హామ్ చేస్తాయి అన్నమాట. అవి ఏంటంటే మనము అగర్బత్తీస్ కానివ్వండి, ఇంకా మస్కిటో కాయిల్స్ కానివ్వండి, ఇంకా మస్కిటో లిక్విడ్స్ యూస్ చేస్తాం కదా, లిక్విడ్ వేపరైజర్స్, ఇవన్నీ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్కి కాజ్ చేస్తాయి. అదే కాకుండా కొంతమంది ఇంటి లోపల కూర్చొని స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఆ స్మోకింగ్ వల్ల వాళ్ళే కాకుండా ఆ ఇంటి లోపల ఆ స్మోక్ ఉండిపోవటం వల్ల పక్క వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దీన్నే పాసివ్ స్మోకింగ్ అంటారు. ఇంకా కొంతమంది వంట చేసేటప్పుడు తాలింపు ఇవి వేసేటప్పుడు స్మోక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, దీనివల్ల కూడా లోపలంతా పొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా పల్లెటూరులో అయితే ఇంకా కొంతమంది కట్టెల పొయ్యి ఇవి ఎక్కువ వాడుకుంటూ ఉంటారు కదా, బయోమాస్ ఎక్స్పోజర్, దీనివల్ల కూడా ఇండోర్ పొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా కొంతమంది టిపికల్గా చెప్తారు, మేము యాసిడ్తో బాత్రూమ్ క్లీన్ చేసాము, దాని తర్వాత ఆయాసం ఎక్కువైపోయింది అని వస్తూ ఉంటారు. సో ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ కానివ్వండి, ఏవైతే సెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ బాత్రూమ్ క్లీనర్స్ కానీ వీటన్నిటి వల్ల కూడా ఆయాసం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది డోర్స్ అన్నీ క్లోజ్గా పెట్టుకుంటారు, డోర్స్ విండోస్ అని. రోజుకి ఒక్కసారన్నా డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేయాలి. ఎందుకంటే కర్టన్స్ మీద కానీ బెడ్షీట్స్ మీద కానీ ఒక రకమైన ఫంగస్ ఉండిపోయింది, వైట్ కలర్ గ్రీన్ కలర్గా. ఫంగస్, మౌల్స్, వీటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని అవాయిడ్ చేయడం వల్ల చాలా సేఫ్గా ఉండొచ్చు. అదేవిధంగా కొంతమంది ఎక్కువ పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటారు. అందరికీ అని చెప్పను, కానీ కొంతమందికి వాటి నుంచి వచ్చే ఇది హెయిర్ కానీ తర్వాత పెట్ డాండర్స్ అంటారు కదా, అవి పడకపోవటం వల్ల కూడా ఆయాసం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ.